హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఎంతకాలం ఇంకా ఇలా దాడులు చేస్తూ ఉంటారు, ఎంతకాలం ఇలా భయపెట్టి బ్రతకాలని చూస్తూ ఉంటారు. నాకైతే గడిచిన ఒక సంవత్సరం దగ్గర 10 నెలలు అంటే సంవత్సరం కింద లెక్కేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, కానీ సోషల్ మీడియా కార్యకర్తల పైన ఇప్పటికీ జరుగుతున్న దాడులను చూస్తే ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా, ప్రశ్నిస్తే దాడులు చేస్తారా, ప్రశ్నిస్తే వారి కుటుంబాలని టార్గెట్ చేస్తారా అన్న విషయాలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎక్కడెక్కడో హైదరాబాద్లో అన్ని ఛానల్స్ పైన అటాకులు చేయటం వేరు, పల్లెకు వెళ్ళి వేరి ఒక్కొక్కరిని టార్గెట్ చేసి మరి వారి కుటుంబాల పైన దాడి చేయటం వేరు. రీసెంట్ గా పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్, ఈయన ఎవరో కాదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గర సోషల్ మీడియాలో వర్క్ చేసే వ్యక్తి. తిన్నని కూడా రాత్రికి రాత్రి టీడీపీ గుండాలు వచ్చి వాళ్ళ ఇంటి పైన దాడి చేసి వాళ్ళ అమ్మని విచక్షణ రహితంగా తిట్టి ఆ అబ్బాయిని తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఇతని పేరు మనోహర్, చాలా చిన్న వయసు అయినా కూడా టీడీపీ గూండాలకి, టీడీపీ నాయకులకి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళని చూస్తే మాత్రం వాడు చిన్నోడైనా పెద్దోడైనా సరే గజ వణికిపోతూ ఉన్నారు. సార్ ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి? మీరు ఇస్తా అన్న సూపర్ 6 ప్రశ్నిస్తే దాడులు చేస్తారా, లేదంటే మీరు అభివృద్ధి చేస్తాన అబద్ధాలు చెప్తే వాటిని ప్రజల ముందుకు తీసుకొస్తే దాడులు చేస్తారా, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర పని చేస్తే వాళ్ళపైన దాడులు చేస్తారా? మీకు ఇదంతా తలుచుకుంటే ఆ చేతగానితనం, ఆ అసమర్థతను ప్రశ్నిస్తే దాడులు చేస్తామంటే అంతకన్నా చేతకానితనం ఇంకోటి ఉందా? ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోషల్ మీడియా రన్ చేస్తున్న మనోహర్ అనే యువకుడిని రెంటచింతల మండలం టీడీపీ నాయకులు ఇంట్లోకి వచ్చి నిద్రపోతున్న సమయంలో లేపి మరికొంతమంది టీడీపీ నాయకులు కలిసి మనోహర్ పై మరియు తన తల్లిపై విచక్షణారహితంగా దాడి చేసి పోస్టులు ఎందుకు పెడుతున్నావు అంటూ కొట్టారు. మీ ఎక్స్ఎమ్మెల్యే పిఆర్కేని ఉమ్మని చూసి ఎవడు భయపడం, వాళ్ళని కూడా చంపుతాం అని బెదిరించి కొట్టారు. డైరెక్ట్ చంపేస్తారా? బా, పిఆర్కే అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని చంపేస్తారు. భయపడరు, బెదిరిస్తారు, భయపడరు. అసలు దమ్ముంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను రా, పల్నాడులో ఏ నా కొడుకైతే వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు, దమ్ముంటే మీ ఫోటోలు, మీ వీడియోలు మేమే తీసుకెళ్ళామని పోస్టులు పెట్టండి రా. ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు ఎవడైనా పల్నాడు డిస్టిక్ లో టోటల్ పల్నాడు గుంటూరు డిస్టిక్ మొత్తంలో ఇప్పుడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి మనోహర్ అనే వ్యక్తిని కొట్టి వాళ్ళ అమ్మని తిట్టి పిఆర్కేని చంపేస్తా అని బెదిరించిన మగాడు ఎవడైనా కూడా సోషల్ మీడియాలో మేమే చేశాను పోస్టులు పెట్టండి రా, వీరుల్లాగా ముసుగులు వేసుకుని వెళ్ళి నైట్ వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి వాళ్ళని కొడతాం కాదు, మొగాళ్ళ దాడి చేయాలా. ఎలా? మొగాళ్ళకి ముసుగులు తీసేసి పోస్టులు పెట్టండి రా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని లేపేస్తా అన్నారు కదా, లేపండి చూద్దాం. ముసుగేసుకుని ముండ మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు, దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలా, మీడియా ముందు కనిపించాలా, చేసింది మేమే అని చెప్పే దమ్ముంటే చెప్పండి. మీరు కూడా ప్రగల్భాలు పలుకుతారు, మీరు కూడా ఓవర్ యాక్షన్ చేస్తారు. ఏం బతుకులరా మీ? చిన్నపిల్లల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించటాలు, చిన్నపిల్లలపైన దాడి చేయటాలు, సోషల్ మీడియా వాడు ఎవడన్నా అడిగితే దాడిపైన దాడి చేయటాలు, దమ్ముంటే సూపర్ 6 ఇవ్వమని అడగండిరా, జాబ్ క్యాలెండర్ ఇవ్వమని అడగండిరా, డిఎస్సి మీద సంతకం పెట్టాడు ఫస్ట్ సంతకం, అదన్నా ఇవ్వమని చెప్పండి రా. మహిళలకు ఉచిత బస్సు అన్నాడు, దాని గురించి అడగండిరా. నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా అన్నాడు, దాని గురించి అడగండిరా. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 నెల ఇస్తా అన్నాడు రా, దాని గురించి అడగండిరా. అది చేతగాని ముండలే ఇలా అరెస్ట్ చేసేది, అది చేతగాని ఎదవలే ఇలా ఇళ్లపై దాడి చేసేది. సమాధానం చెప్పలేని ప్రతి చెత్త ఎదవలు సోషల్ మీడియా కార్యకర్తల మీద పడతారేంట్రా? ఒకడిని అరెస్ట్ చేస్తే ఉద్యమం అవుతుందా ఏంటి? వైఎస్ఆర్ సోషల్ మీడియా అంటే అది ఒక ప్రభంజనం, ఒక ప్రవాహం, ఒక సమూహం, అన్ఆర్గనైజ్డ్ ఫోర్స్ విత్ ఫుల్ పవర్స్. ఎవడు దాన్ని ఆపలేడు. పోస్టులు పెడితే అరెస్టులు చేస్తారా? చీరి ఆరేస్తారు. ఇప్పటి నుంచి చూసుకోండి.
ఓకే. ఈ మనోహర్ అనే వ్యక్తి పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ పల్నాడు పౌరుషం ఏంటో తిరిగి పల్నాడు సోషల్ మీడియా కూడా చూపించబోతుందని మీకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.